ప్రత్యేకమైన వందనాలు. మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? తోడెవ్వరూ లేరని చింతిస్తున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? రోమ 8:31. ఆగరు ఒక్కటే అయినప్పటికీ తన కోసం ఎడారిలో నీటి బుగ్గ ఏర్పడింది. ఆదికాండం 16:14. యాకోబు ఒక్కడే అయినప్పటికీ అతనితో పోరాడుటకు పరలోకము నుండి దేవుడే దిగివచ్చాడు. ఆదికాండం 32:24. ఇశ్రాయేలు ఒక్కరే అయినప్పటికీ వారి కోసం సముద్రం పాయలుగా చీలింది. నిర్గమాకాండం 14:16. యెహోషువ ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తం సూర్యచంద్రులు ఆగిపోయారు. యెహోషువ 10:12. దానియేలు ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తం సింహాల నోరులు మూయబడ్డాయి. దానియేలు 6:22. హిజ్కియా ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తం కాలమే వెనక్కు వెళ్ళిపోయింది. 2 రాజులు 20:11. దావీదు ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తం బలవంతుడైన గొల్యాతు ఓడిపోవలసి వచ్చింది. 1 సమూయేలు 17:50. లాజరు ఒక్కడే కానీ అతని నిమిత్తం మరణం ఓడిపోవలసి వచ్చింది. యోహాను 11:14. యోనా ఒక్కడే కానీ చేప అయినప్పటికీ అతని నిమిత్తం 3 రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చింది. యోనా 1:17 రాయబడింది. ఏలియా ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తం 3 సంవత్సరములు ఆకాశం వర్షింపకుండా ఉండాల్సి వచ్చింది. యాకోబు 5:17. కారణం వారి పక్షమున బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన సకలము సాధ్యపరచగల చేయగల అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన బహుబలము కలిగిన సకలం శాసించగల దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. అందుకే నోరు లేని మూగజీవులు, భయంకరమైన మృగాలు మాట విన్నాయి. నోరు మూసుకుని పోయాయి. సముద్రం ఎండిపోయింది. సూర్య చంద్రులు ఆగిపోయాయి. కాలమే నిలిచిపోయింది. ఒకసారి నీవు కూడా నేను ఒక్కదాన్ని కదా, ఈ అనారోగ్యమును ఎలా జయించగలను? ఈ పేదరికం ఎలా జీవించగలను? ఈ మూర్ఖపు మనుషుల మధ్య ఎలా నెట్టుకు రాగలను? మా ఇంటి వారిని ఎలా మార్చగలను? దేవుని సేవ ఎలా చేయగలను? అప్పులు ఎలా తీర్చగలను? నా బిడ్డల వివాహం ఎలా చేయగలను? నా కుటుంబాన్ని ఎలా పోషించగలను? నా బిడ్డలని ఎలా పెంచగలను? కఠిన హృదయంతో ఎలా మాట్లాడగలను? పెళ్ళి ఎలా చేసుకోగలను? ఉద్యోగములో ఎలా పదోన్నతి సాధించగలను? అంటూ ఇలా అనేకమైన సమస్యల గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు చూసుకుంటూ నీలో నీవు మదనపడుతూ, నీలో నీవు కృంగిపోతూ, నీలో నీవు వేదన పడుతూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ సమస్యలిపోతున్నావేమో. వారందరూ కూడా ఒక్కరే. వారందరూ కూడా బలహీనులే. వాళ్ళందరూ కూడా అణచివేయబడిన వారే. వారందరూ కూడా ఒంటరిగా ఈ నా బాటలో నడిచిన వారే అయినప్పటికీ కూడా వారు సమస్యలను చూడలేదు, కానీ వారు సేవిస్తున్న దేవుని బలమును చూశారు, దేవుని శక్తిని చూశారు. బలవంతుడైన దేవుడు వారి పక్షం నుండి సమస్తం వారికి సాధ్యం పడేలా అన్నీ సాధ్యపరిచారు. ఓ విశ్వాసి, నీ కష్టాలు తీరుటకు, నీ బాధలు తీరుటకు, నీ కన్నీరు తుడవబడుటకు మరి నీవు కూడా ఇలా నిలబడగలవా? నీవు కూడా వారి వలె నిలబడితే నీ పక్షమున కార్యం చేయుటకు, నీ పక్షమున యుద్ధం చేయుటకు, నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును, ప్రతి తలంపును వర్తిల్లకుండా చేయుటకు నీ దేవుడు సమర్థుడు. మరి నిలవబడుటకు నీవు సిద్ధమేనా? అందరికీ నా వందనాలండి. ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.